నేను సింటాక్స్ చూద్దాం. సింటాక్స్లో ఫస్ట్ ఇంట్రడక్షన్ చూద్దాం. అసలు సింటాక్స్ అంటే ఏంటి, ప్యాట్సింగ్ అంటే ఏంటి కాదు. సింటాక్స్ అంటే ఏంటిది, సెట్ ఆఫ్ రూల్స్ని సింటాక్స్ అంటారు. సెట్ ఆఫ్ రూల్స్ అనొచ్చు, ప్రిన్సిపల్స్ అనొచ్చు, లేకపోతే ప్రాసెస్ అనొచ్చు. ఇవన్నీ ఏం చేస్తున్నాయి, ఒక స్ట్రక్చర్ ఆఫ్ సెంటెన్స్కి హెల్ప్ అవుతున్నాయి. ఒక లాంగ్వేజ్ ఇంగ్లీష్లో కానీ దేని కానీ ఫస్ట్ ఒక స్ట్రక్చర్ ఉండాలంటే సెంటెన్స్కి దానికి ఒక సెట్ ఆఫ్ రూల్స్ ప్రిన్సిపల్స్ మనం వాడితే దాని ఆ సెంటెన్స్కి మీనింగ్ ఉంటుంది. సో సింటాక్స్ అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు ఇట్స్ లైక్ ఎట్లా అంటే ఒక లాంగ్వేజ్కి గ్రామర్ లెక్క సింటాక్స్ అన్నది. ఇది ఏం చేస్తుంది, వర్డ్స్ అన్నీ ఎట్లా కలవాలి అంటే అన్నీ ఎట్లా కంబైన్ అయ్యి ఒక మీనింగ్ఫుల్ ఫేజ్ కానీ ఒక మీనింగ్ఫుల్ సెంటెన్స్ కావాలంటే ఈ సింటాక్స్ వాడాలి మనం. ఎగ్జాంపుల్, ఒక క్యాట్ సాట్ ఆన్ ద మ్యాట్ అంటాం కానీ సాట్ క్యాట్ ద ఆన్ మ్యాట్ ద, దీనికి ఈ సెంటెన్స్కి ఏమైనా మీనింగ్ ఉందా, లేదు. అదే ద క్యాట్ సాట్ ఆన్ ద మ్యాట్, దీనికి ఒక మీనింగ్ ఉంది. ఎందుకు, ఇది ఒక సింటాక్స్ మనం ఫాలో అయినాం, ఒక సెట్ ఆఫ్ రూల్స్ని వాడినాం, ఒక గ్రామర్ ఫాలో అయినాం కాబట్టి ఇది ఒక మీనింగ్ వచ్చింది. అందుకు సింటాక్స్ ఇంపార్టెంట్. ఇక పార్సింగ్ అంటే దీన్ని సింటాటిక్ అనాలిసిస్ అంటారు. ఇది ఏంటంటే ఏదైతే స్ట్రింగ్ ఆఫ్ సింబల్స్ ఉంటాయో లైక్ సెంటెన్స్ లోపల ఉన్న వర్డ్స్ అన్నింటినీ మనం అనలైజ్ చేస్తున్నాం. ఆ గ్రామటికల్ స్ట్రక్చర్ సరిగా ఉందా లేదా, ఒక్కొక్క లాంగ్వేజ్లో గ్రామర్ ఉంటుంది కదా, ఆ ఇచ్చిన సెంటెన్స్కి దాని లోపల ఉన్న గ్రామర్ సరిగా ఉన్న స్ట్రక్చర్ సరిగా ఉన్న చెక్ చేయడాన్ని పార్సింగ్ అంటారు. ఎన్ఎల్పిలో పార్సింగ్ అనేది ఎట్లా చేస్తామంటే ఒక సెంటెన్స్ ఉంటే దాన్ని ఇప్పుడు చూడు, ద క్యాట్ సాట్ అండ్ మ్యాటర్ అండి, ఈ సెంటెన్స్ అంటే వర్డ్స్లోకి డివైడ్ చేస్తాం. ఆ వర్డ్ ఒక్కొక్క వర్డ్ ఒక్కొక్కటి ఉంటుంది. ఇప్పుడు డా అనేది డిటర్మినర్, క్యాట్ అనేది నౌన్, సాట్ అనేది వర్బ్. సో దాన్ని ఇట్లా కాంపోనెంట్స్లోకి డివైడ్ చేస్తాం, నౌన్ వర్బ్స్ ప్లేసెస్ లెక్క. దాన్ని ఒక ట్రీ లైక్ స్ట్రక్చర్ లెక్క రిప్రజెంట్ చేస్తాం, దాన్ని అనలైజ్ చేస్తాం, దాన్ని పార్సింగ్ అంటారు. మళ్ళీ ఎందుకు ఇది ఇంపార్టెంట్ అంటే, ఎందుకు అసలు వై ఇట్ ఈస్ ఇంపార్టెంట్, ఎందుకు ఒక సెంటెన్స్ యొక్క స్ట్రక్చర్ని అర్థం చేసుకోవాలి, అండర్స్టాండింగ్ సెంటెన్స్ స్ట్రక్చర్ ఈజ్ క్రూషియల్ ఫర్ మెనీ ఎన్ఎల్పి. ఇప్పుడు ఎన్ఎల్పిలో చాలా ఎన్ఎల్పి టాస్క్కి ఆ సెంటెన్స్ ఇది అర్థం చేసుకుంటేనే చాలా ఎన్ఎల్పి టాస్క్ మనం చేయొచ్చు. అందుకే ఇవన్నీ ఇంపార్టెంట్. లైక్ ఇప్పుడు ఎలాంటి టాస్క్ అంటే, ఇప్పుడు మిస్ ట్రాన్స్లేషన్లో ఇప్పుడు టు శాంట్ ఐ ఎయిట్ రైస్ విత్ ఏ స్పూన్, ఇది ఒక దీన్ని ట్రాన్స్లేట్ చేస్తే యూ నీడ్ టు నో ఐ ఈజ్ ద సబ్జెక్ట్ అండ్ రైస్ ఈజ్ ద ఆబ్జెక్ట్. సో ఐ అనేది సబ్జెక్ట్, రైస్ అనేది ఒక ఆబ్జెక్ట్ అని దానికి తెలియాలి. సో మిస్సింగ్ ట్రాన్స్లేషన్లో పని చేస్తుంది. అట్లా క్వశ్చన్ ఆన్సరింగ్లో మనకు వస్తుంది. ఇప్పుడు టు ఆన్సర్ హూ సాట్ ఆన్ ద మ్యాట్, హూ సాట్ ఆన్ ద మ్యాట్ అని ఆన్సర్ చేయాలంటే హూ ఎవరో తెలియదు సిస్టము ఐడెంటిఫై చేయాలి. హూ అంటే ఎవడు, అసలు వాడెవడు, సబ్జెక్ట్కి ఆస్క్ చేస్తుంది. అసలు ఎవరు, హూ ఎవరు అనేసి ఆన్సర్ చేస్తుంది. అట్లా క్వశ్చన్ ఆన్సరింగ్లో మనకు వస్తుంది. వర్బ్ అనేది సాట్, హూ ఈజ్ ద సబ్జెక్టు అండ్ వర్బ్ అనేది సాట్ అని దాన్ని అర్థం చేసుకుంటారు క్వశ్చన్ ఆన్సరింగ్లో. ఇంకా సిమాంటిక్ అనాలిసిస్లో ఇప్పుడు దిస్ మూవీ వాస్ నాట్ గుడ్ అనేది ఒక మీనింగ్ ఉంటుంది. దిస్ మూవీ వాస్ గుడ్ నాట్ బ్యాడ్, వాస్ గుడ్ నాట్ బ్యాడ్, ఈ సెంటెన్స్కి అసలు మీనింగే అర్థం అవ్వట్లేదు. సో ఇక్కడ ఎందుకు స్ట్రక్చరే హెల్ప్ చేస్తుంది మనకి ఆ సెంటెన్స్ మీనింగ్ని, స్కోప్ ఆఫ్ నెగేషన్.